విరే గారు నమస్కారం. నమస్తే అండి. విరే గారు, జర్నలిజం ఎలా ఉందంటారు, ఎటుపోతుందంటారు? జర్నలిజంలో ఉన్న విలువలకి సంబంధించి కావచ్చు, భాషకి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి? జర్నలిజం మీద కార్పొరేట్ పట్టు పెరుగుతున్న కొద్దీ కొన్ని సంస్థలను కార్పొరేట్ సంస్థలు కబ్జా పెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కిందికి మీడియా వెళ్తున్న కొద్దీ వాళ్ళ ప్రయోజనాలు కీలకం అవుతున్నాయి. మీడియా ఇప్పటిదాకా ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తేవటం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం, ప్రజల గొంతుకగా మీడియా పనిచేయడం అనేది ఇప్పటిదాకా ఎన్ని లోపాలున్నా జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడేమైతుంది, ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ పట్టు బిగుస్తున్న కొద్దీ ప్రజల గొంతుకగా కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మీడియా సంస్థల్లో ఒక సెక్షన్ పనిచేస్తోంది. రెండోది, సహజంగానే దీని ప్రభావం రాజకీయ రంగం మీద కూడా పనిచేస్తుంది. పాలకులు ఎవరైతే వాళ్ళ వైపు, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీ ఏ పార్టీతో చేతులు కలిపుంటే వాళ్ళ వైపు, మీడియా సంస్థలు కూడా ఆ ప్రయోజనాలకు అనుగుణంగా తామే వకాల్తా గుచ్చుకొని మాట్లాడే స్థాయి వస్తుంది. ఒక యాంకరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళని పెట్టి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక మీడియా సంస్థ లేదా ఒక యాంకరు తానే ఒక రాజకీయ పార్టీ నాయకుడి లాగా ఒక పక్షం తీసుకొని వాదోపవాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవాల్ని వెలికి తీసే ప్రయత్నం కాదు, అసలు వాస్తవాల్ని వెలికి తీయాలి, అదే డిబేట్. అట్లా కాకుండా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీడియా సంస్థ మారిపోతే, లేదా ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధిగా మీడియా సంస్థ వ్యవహరిస్తే అప్పుడేమవుతుందంటే అది ప్రజల గొంతుకగా కాకుండా కార్పొరేట్ సంస్థల గొంతుకగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రజా ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాలు ముందుకు వస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి హాని. ఇది పోవాలి అంటే ముందు కార్పొరేట్ పట్టుకోవాలి. ఇదంతా ఎప్పుడు వచ్చింది, కార్పొరేట్ పట్టు బిగుస్తున్నప్పుడే వస్తుంది. ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి? ప్రజలు కళ్ళు తెరవాలి. ఎప్పుడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలే. అంతిమ నిర్ణేతలు ప్రజలే. కార్పొరేట్ పట్టు బిగించి మీడియాను కబళించాలని ప్రయత్నం చేస్తే, మెయిన్ స్ట్రీమ్ మీడియాను నువ్వు కబళించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వస్తుందని ముందుకు వచ్చింది కదా. ఇవాళ సోషల్ మీడియాను ఒక విధంగా అభినందించాలి. ఈ దేశంలో సాధారణ ప్రజల గొంతు, వాయిస్ ఏమన్నా వస్తుందంటే సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాకి మార్క్స్ వేస్తున్నారు అయితే. అంతే. ఇవాళ ఎవరు ఏం చెప్పదలుచుకున్నా ఒక వీడియో చేసి మీడియాలో పెట్టగలుగుతున్నారు. వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టగలుగుతున్నారు, సిగ్నల్లో ఒక మెసేజ్ పెట్టగలుగుతున్నారు. మరి టీవీల్లో సాధారణ ప్రజలు చెప్పదలుచుకున్న విషయాల గ్యారంటీ ఉందా? లేదు. ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో సాధారణ ప్రజల వాయిస్ గ్యారంటీగా వస్తుందనేటువంటి పరిస్థితి ఉందా? లేదు. దానికి అనేక ప్రతిబంధకాలు, అనేక సెన్సార్స్. అక్కడ పనిచేసేటువంటి జర్నలిస్టుకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆ సంస్థ ఏ కార్పొరేట్ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుందనే దాన్ని బట్టి ఎంత నిజాయితీ పరులైన జర్నలిస్టులు అక్కడ ఉన్నా వార్త మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితి టీవీలో కనపడుతుంది, పత్రికల్లో కనపడుతుంది. అందుకే వెబ్సైట్లు ఆ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వీటి మీద కూడా ప్రభావం పడకుండా ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఏమైనా అంతిమంగా ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యమే కీలకం. మనం చూసాం, 150 ఏళ్ళు 200 ఏళ్ళు పరిపాలించినటువంటి తెల్లదొరలకు వ్యతిరేకంగా తీవ్ర నిర్బంధాన్ని కూడా అంతిమంగా ఎదిరించి తిరగబడి స్వాతంత్ర్యం సంపాదించగలిగింది ప్రజల చైతన్యం. చట్టాలు ప్రజలకు వ్యతిరేకం, కోర్టులు ప్రజలకు వ్యతిరేకం, న్యాయం లేదు, ధర్మం లేదు. అయినా ప్రజలు తిరగబడ్డారు తెల్లదొరలకు వ్యతిరేకంగా. స్వతంత్ర భారతదేశంలో కూడా సమ్మె హక్కు లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తే సమ్మెలు ఆగినాయి ఆ దేశంలో. ఆ తర్వాత ఎక్కువ సమ్మెలు జరిగినాయి. అందుకని ప్రజలు పోరాటం నా జన్మ హక్కు అని భావిస్తారు. ఇది ఎవడో దయాదాక్షిణ్యాలతో ఇచ్చేటువంటి హక్కు కాదు. పోరాటం నా జన్మ హక్కు. అందుకే స్వాతంత్ర్యం కోల్పోతే స్వాతంత్ర్యం సాధించుకుంటాం, నియంతృత్వం వస్తే నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తాం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, మీడియా స్వేచ్ఛకు ప్రమాదం వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామని ప్రజలు అనగలగాలి, అంటారని నేను నమ్ముతాను. సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొంత తమ స్వేచ్ఛగా తమ గొంతుకు వినిపించే అవకాశం ఉందంటారు. ఎస్, ఇప్పటి వరకు జరుగుతుంది అదే. ఈ సోషల్ మీడియాను కూడా మళ్ళీ తమ గిప్పుట్లోకి తెచ్చుకునేందుకు మళ్ళీ మెయిన్ కార్పొరేట్ సంస్థలు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అది నేను చెప్పదలుచు. విరే గారు, ఇప్పుడు దేశం మొత్తం
ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఒకటే చర్చ జరుగుతోంది, అది పెహల్గాం దాడి. కాశ్మీర్ అందాలని తిలకించాలని కుటుంబంతో సహా వెళ్లిన పర్యాటకుల్ని అమానవీయంగా హతమార్చిన ఉగ్ర దాడి ఘటన వెనుక ఉన్న వ్యూహాలు ఏమనుకోవచ్చు? ఉగ్రవాదుల లక్ష్యాల్ని మనం ఎట్లా చూడాలి? సగటు భారతీయుడు ఎలా చూడాలంటారు? మొదటి అంశం, ఉగ్రవాద దాడి చాలా దుర్మార్గమైంది. అది ఇండియాలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం ఉగ్రవాదం. ఉగ్రవాదానికి ఆలోచన లేకపోతే కులం, మతం, ప్రాంతం వీటికంటే ఏదో ఒక లక్ష్యంతో వస్తారు. ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైన విధ్వంసం సృష్టిస్తారు, లేదా ప్రాణాలను బలిగొంటారు. ఉగ్రవాదం చేసే పని అది. అందుకని ఇంత దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో 143 కోట్ల మంది భారతీయులు ఒకే మాట ఒకే బాటగా నిలబడాల్సిన సమయం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేమున్నామని చెప్పేసి స్పందించాల్సిన సమయం. ఈ దేశంలో ఉగ్రవాదులకు స్థానం లేదు అనే పద్ధతుల్లో రియాక్ట్ కావాల్సినటువంటి సమయం. అంతా ఒకటిగా నిలబడాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఆ విధంగా భారతీయ సమాజం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడే సంప్రదాయం కూడా ఉన్నటువంటి దేశం మనది. ఇప్పుడే కాదు, గతంలో జరిగినప్పుడు కూడా చూసాం మనం. బాలాకోట్ జరిగిన, లేకపోతే పుల్వామా జరిగిన, మరో సందర్భంగా జరిగిన, పార్లమెంట్ మీద దాడి జరిగిన అన్ని సందర్భాల్లోనూ భారత సమాజం ఒకటిగా నిలబడింది. ఇప్పుడు కూడా నిలబడాలి, భవిష్యత్తులో కూడా నిలబడాలి. ఈ రెండోది, అసలు ఈ ఉగ్రవాద దాడి ఎందుకు జరుగుతుంది? మనం గత కొంతకాలంగా చూస్తే ప్రధానమంత్రి, మన హోంమంత్రి వీళ్ళు అనేక సార్లు చెప్పారు, భారతదేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేశాం, జమ్మూ కాశ్మీర్ లో ఇక పుల్వామా లాంటి దాడులకు స్థానం లేదు, ఉగ్రవాదాన్ని అంతం చేశాం, శాంతియుత పరిస్థితులు నెలకొల్పాం, అందుకే ఇప్పుడు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు, ఉగ్రవాదానికి స్థానం లేకుండా చేశాం. కాశ్మీర్లో ఉగ్రవాదం పెరగడమే కాదు, క్రాస్ బార్డర్ టెర్రరిజం కు కూడా అవకాశం లేకుండా చేశాం. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అసలు కాశ్మీర్ లో కంప్లీట్ గా శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెప్పింది. కానీ మరి ఉగ్రదాడి దేనికి సంకేతంగా మనం భావించాలి? ఇప్పుడు ఆ సందేహమే భారతదేశ ప్రజలందరికీ వస్తుంది. కాస్తో కూస్తో ఆలోచించగలిగే వాళ్ళు ఈ ప్రశ్న బహిరంగంగానే వేస్తున్నారు. మరి మొత్తం ఉగ్రవాదాన్ని అంతం చేశామని ప్రభుత్వం చెప్తున్నది, మరి ఇంత పెద్ద దాడి ఎట్లా సాధ్యం? దీనికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి. రీసెంట్ గా మన కావలిలో మధుసూదన్ భార్య ఎవరైతే మరణించారో, ఒక పర్యాటకులు వాళ్ళు వెళ్ళిన ఫ్యామిలీలో, ఆవిడ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మేము కాశ్మీర్ వెళ్లే ధైర్యం చెయ్యము, మోడీ గవర్నమెంట్ ఉంది అక్కడ, మాకేం కాదు అనే ధైర్యంతో వెళ్ళాము అని చెప్పి. కరెక్ట్. ఎందుకంటే 1-4 సార్లు ఉగ్రవాదం అంతమైపోయింది, శాంతియుత వాతావరణం నెలకొంది అని ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి చెప్తుంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్, కాబట్టి ఇప్పుడు పోవచ్చు, మొత్తం ఆ అందాలు తిలకించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మోసపోయామనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? ఉగ్రవాదాన్ని అంతం చేశామని చెప్పుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమే తప్ప నిజంగా ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో వాళ్ళు సక్సెస్ కాలేదు అని రుజువు ఇది. మామూలుగా 26 మందిని క్షణాల మీద కాల్చిపడేశారు. ఎంత దారుణం ఇది. అయితే ఇక్కడ అందరికీ వస్తున్న సందేహం ఇంకొకటి, వచ్చి దాడి చేసిన వాళ్ళలో 5 భారతీయులు కాదు అంటున్నారు. అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారు అంటున్నారు. ఎట్లా రాగలిగారు? నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయిందా? ఎట్లా రాగలిగారు? అవును, అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తర్వాత లేదు, ఇక్కడ కూడా వాళ్లకు మద్దతు ఉంది అంటే ఒక 2 కాశ్మీరీలే అని కూడా అంటున్నారు. అంటే లోకల్ గా కూడా మద్దతు దొరుకుతుందా? లోకల్ కూడా మద్దతు దొరుకుతుంది అని అంటే నువ్వు ఆర్టికల్ 370 రద్దు తర్వాత నువ్వు తీవ్రమైన అణిచివేత చర్యలు తీసుకోవడం ద్వారా తాత్కాలికంగా శాంతియుత పరిస్థితులను చూపించగలిగావేమో, కానీ ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఆవేదన, బాధ అట్లనే ఉందా? దానివల్లనే ఈ ఉగ్రవాదులకు స్థానం ఇంకా మిగిలే ఉందా? ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, మరి ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అవును, ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనడం కంటే కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఏ రిపోర్ట్స్ ని పెడచెవిన పెట్టారు కేంద్రం అనే వార్తలు, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటారు? ఇక్కడ 2 అంశాలు మనం చూడొచ్చు. ఒకటి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి దాడులకు అవకాశం ఉంది అనేటువంటి విషయం ముందే హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అనే వార్తలు వస్తున్నాయి.
దాని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వట్లేదు. రెండోది మీరు చూడండి, ఈ దాడికి 4 రోజుల ముందు 19వ తేదీ ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ కాశ్మీర్కి. కానీ వాతావరణం సరిగ్గా లేదు అనే పేరుతో ప్రధానమంత్రి పర్యటన రద్దు చేశారు. ఇప్పుడు వస్తున్న అనుమానం ఏమిటి? వాతావరణం కాదు, ఇతర విమానాలు నడిచినాయి, వాతావరణం కాదు, నిఘా వర్గాలు హెచ్చరించి ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి పర్యటన రద్దు చేసి ఉంటారు. అదే నిజమైతే సరైన చర్య. ఎందుకంటే మన ప్రధానమంత్రి నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాత కూడా పోవడం కరెక్ట్ కూడా కాదు కదా. ఓ ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు సరైన చర్య తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏమిటి? ప్రధానమంత్రి పర్యటనను రద్దు చేసి సరైన చర్య తీసుకున్నావు, బాగానే ఉంది. సామాన్య ప్రజల భద్రత సంగతి ఏమిటి? ప్రధానమంత్రి భద్రత ఆలోచించావు, మరి ఇక్కడ సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు దాడి జరిగిన ప్లేస్ కూడా ఈ మధ్యనే రీసెంట్ గా ప్రజలకు ఓపెన్ చేశారు అంటున్నారు. అది అరణ్యం ఉన్నటువంటి ప్రాంతం అంటున్నారు. మరి అక్కడ ఒక్క మిలిటరీ వాడు లేడు, పోలీసు లేరు. ఎందుకు జరిగింది? ఒక మహిళ తన సహాయం కోసం భర్తని కాల్చివేస్తే సహాయం కోసం ఉరుకులు పరుగులు పెట్టి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎవరు సహాయానికి ఎవరు లేరు. అక్కడ లేరు. వచ్చిన వాళ్ళు పోలీస్ దుస్తుల్లో వచ్చారు. నిజమైన పోలీసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వీళ్ళేనేమో అని భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంతకు ముందు నుంచి పోలీసులు లేరు, మిలిటరీ లేదు, ఏ భద్రత లేదు. ఎట్లా వదిలేశారు? ఎంత నెగ్లెక్ట్ చేశారు? ఇది కూడా ఒక ప్రమాదకరం. అంటే ఎంతసేపు ఉగ్రవాదం అనేటువంటి సమస్యను రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు వాడుకున్నారే తప్ప కేంద్ర పాలకులు నిజంగా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, ప్రజలకు భద్రత కలిగించడానికి, దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదేమో, ఇది రాజకీయ ప్రయోజనమే వాళ్ళలో డామినేట్ చేసిందేమో అనే సందేహాలకు ఇప్పుడు అవకాశం వాళ్ళే ఇస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రతిసారి ఇటువంటి సంఘటనలు జరగడం కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా అనుమానాలకి తావిచ్చే విషయం. ఇక్కడ మనం ఏది స్పెక్యులేట్ చేయలేం. కానీ జరిగిన ఘటనలన్నీ చూస్తే బాలాకోట్ దగ్గర నుంచి పుల్వామా దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైనటువంటి ఉగ్రవాద దాడులన్నీ ఎక్కడో ఒక చోట ఎన్నికలకు ముందే. ఈ ఎన్నికలకు ఈ ఉగ్రవాద దాడికి ఏదో అంతర్గత సంబంధం ఉందా అనే అనుమానాలకు తావిస్తారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం లోతైన విశ్లేషణ చేసి విచారణ జరిపి కారణాలు వెతకాలి కదా. ఇంతెందుకు, పుల్వామా దాడిలో 40 మంది సైనికులు ప్రాణం పోగొట్టుకున్నారు. అది కూడా ముందస్తు హెచ్చరికల తర్వాత కూడా జరిగింది అనేటువంటిది, తగు జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటిది. అప్పుడు కూడా గవర్నర్ వైపు నుంచి రోడ్డు వేలో తీసుకెళ్లడం ప్రమాదకరం, మాకు విమానాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారని. అడిగితే విమానాలు ఇవ్వకుండా రోడ్డు వేలోనే పొమ్మన్నారని. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. అట్లనే అక్కడ వాడినటువంటి పేలుడు పదార్థాలు, ఆ పేలుడు పదార్థాలు భారత సైనిక కేంద్రాల నుంచి తస్కరించినవి అని చెప్పేసి కూడా వచ్చింది. మొత్తం మీడియాలో వచ్చింది. ఎట్లా సాధ్యమైంది అనే ప్రశ్న వచ్చింది. వీటన్నిటి మీద విచారణ జరుపుతున్నాం అన్నారు. మరి ఆ విచారణ నివేదిక ఏమైంది? ఈ రోజు వరకు ప్రజల ముందుకు రాలేదు. మరి ఆ విచారణ నివేదిక ప్రజల ముందు పెట్టి ఉంటే, ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఉంటే, కారణాలు ఏమిటో ఐడెంటిఫై చేసి ఉంటే ఈరోజు దాడికి అవకాశం ఉండేది కాదు కదా. కాబట్టి ప్రభుత్వం మరి గత సంఘటనల సందర్భంగా చేసిన విచారణల నివేదిక ఏమిటి అనేది కూడా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం. అసలు ఈ ప్రశ్నలకు దేనికి కూడా ప్రధానమంత్రి నుంచి సమాధానం ఉండట్లేదు, రక్షణ మంత్రి నుంచి కానీ హోంమంత్రి నుంచి కానీ. మొదటిసారి అఖిలపక్షంలో రక్షణ శాఖ మంత్రి అవును నిజమే ఎంతో కొంత వైఫల్యం ఉండబట్టే ఇంత జరిగిందని అంగీకరించాడని వార్తలు వచ్చినాయి. ప్రధానమంత్రి మాత్రం ఎప్పుడు ఇది అంగీకరించాడు, హోంమంత్రి అంగీకరించాడు. మరి దేశ ప్రజలు బలి అవుతున్నారు. దేశానికి ఇది పరీక్షగా మారుతుంది. ఇది సమస్య. తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడి జరిగితే ఈ దాడిని ఎట్లా ఎదుర్కోవాలి, మొత్తం ప్రజలను ఐక్యంగా ఎట్లా నిలబెట్టాలి, ఇది ముందుకు రావాలి. అయితే ఇక్కడ వీరే గారు మీరు అంటుంటే ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. ఇది ఒక హిందూ ముస్లిం సంబంధించిన సమస్య లాగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం దేశమంతా యూనిటీగా ఉండాల్సిన సమయం, సమైక్యతగా ఉండాల్సిన సమయం, అండగా నిలబడాల్సిన సమయం, అటు బాధితులకు కావచ్చు ఇటు దేశానికి కావచ్చు ఈ పరిస్థితుల్లో. కానీ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎవరికి లాభిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ముందు కొన్ని వార్తలు, మీదే మతం అని అడిగి మీ పేరేమిటి అని అడిగి దాడి చేశారు అనేది ఎవరైనా బాధితులు చెప్తే దాన్ని వార్తగా చెప్పచ్చు. దాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలించి కారణాలు ఏమిటో తేల్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. కానీ మనం చూస్తున్నాం మీడియాలో బహిరంగంగా, సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను
బహిరంగంగా మతం అడిగి కాల్చారు, పేరడిగి కాల్చారు, హిందువులను కాల్చారని 1కి 10 సార్లు చెప్తున్నారు. ఏమి సాధించడానికి? కొన్ని ఛానల్స్లో హిందూ సమాజం జోలు విదల్చాలి, హిందూ సింహం జోలు విదిల్చాలి అని మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో మనం మత కొట్లాటల అనుభవం మనకు బాగా ఉంది. మత కొట్లాటలు జరిగినప్పుడు మీడియా సంయమనం పాటించేది, చనిపోయిన వారి పేర్లు బయట పెట్టేది కాదు, విధ్వంసానికి గురైనటువంటి షాపులు ఇండ్ల వాళ్ళు ఏ మతానికి చెందినవారో చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మత విద్వేషాలను పెంచుతాయని. మరి ఇప్పుడు ఎటుపోయింది ఆ సోయి? డైరెక్ట్గా మీడియాలో ఏమి సాధించడానికి ఇట్లా చెప్తున్నారు? ఇది అనేక అనుమానాలకు అవకాశం ఇస్తారు. ఇక్కడ ఉగ్రవాదులు ఒక లక్ష్యంతోనే వచ్చి ఉండొచ్చు. కాశ్మీర్లో హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టాలి, శాంతియుత వాతావరణాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో వచ్చి ఉండొచ్చు. అందుకోసమే మతం అడిగి వారి లక్ష్యం మీరు అన్నట్టు అస్థిరపరచాలనేదే ఉద్దేశం కావచ్చు. లేదా రెండోది కావచ్చు, అక్కడ ముస్లింలను చంపితే కాశ్మీరీలంతా ముస్లిమ్స్, వాళ్ళకు బేస్ లేకుండా పోతుంది, వాళ్ళకు మద్దతు దొరకదు అక్కడ. అందుకని ముస్లింల దాడిలో ఎవరికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం కూడా మీ మతం ఏది అని అడిగి అది హిందువులనే కాల్చి ఉండవచ్చు. ఏదైనా కారణం కావచ్చు ఇందులో. ఎందుకంటే వాళ్ళకి లోకల్ బేస్ లేకపోతే ఉగ్రవాదం నిలబడడం కష్టం, సాధ్యం కాదు. లోకల్గా కూడా బేస్ ఉంటేనే అది సాధ్యం. అందుకని ఆ జాగ్రత్త కూడా తీసుకుని ఉండొచ్చు. ఏ కారణం చేత అయినప్పటికీ మనం అనుకున్నాం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే అని అనుకుందాం కాసేపు. ఉగ్రవాది మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇక్కడికి వచ్చి దాడి చేసినప్పుడు మన స్పృహ ఎట్లుండాలి? ఇక్కడ నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని అస్థిరీకరించాలనే ప్రయత్నం చేసిన, కశ్మీర్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసే ప్రయత్నం చేసిన నీ ఆటలు సాగవు, నీ ఎత్తుగడలు చెల్లవు. 143 కోట్ల మంది భారతీయులు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, సిక్కులా, బౌద్ధులా అనే తేడా లేదు, మేమంతా ఒకటిగా నిలబడతాం, మేము భారతీయులం అనేటువంటి చైతన్యాన్ని ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా హిందూ సమాజం మేల్కొనాలి అని మాట్లాడడం అంటే ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో అదే నువ్వు చేస్తున్నట్టు కదా. దాన్ని సఫలీకృతం చేయడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. అంతే. నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో పాల్గొన్నాను. వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ నాతో పాటు ఒక బీజేపీ నాయకుడు పాల్గొన్నాడు. ఆయన హిందూ సమాజం మేల్కొనాలి అంటున్నాడు. నేను ఇదే అడిగాను, ఉగ్రవాదులు హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మీరు అంటున్నారు, మరి హిందూ సమాజం మేల్కొనాలని చెప్పడం ద్వారా ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో మీరు అదే చేయడానికి కోరుకున్నారా? మరి ఇది ఎటుదారి తీస్తుంది? తప్పు కదా. ఎవరు ఏ పార్టీ అయినా, ఏ సంఘం అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా 143 కోట్ల మంది భారతీయులు ఒక్కటిగా నిలవాలి అనే సందేశం ఇవ్వాలి. మనం ప్రభుత్వమైనా ప్రతిపక్షాలైనా ఎవరైనా అది చెప్పాలి అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. నిజానికి అక్కడ అసలు హిందూ ముస్లిం సమస్య ప్రజల్లో లేదు. అక్కడ కాశ్మీర్ లో ముస్లిం ఒక అతను రక్షించాడు వీళ్ళందరినీ. హార్స్ రైడరు పోనీ హార్సెస్ అంటారు, దాని మీద పర్యాటకులను కూర్చోబెట్టుకొని తిప్పుకొస్తూ ఉంటారు. హార్స్ రైడరు ఈ ఉగ్రవాది చేతుల్లోంచి తుపాకీ గుంజుకునే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించాడు. మరొక ముస్లిం యువకుడు కాల్పులకు గురైనటువంటి వ్యక్తిని తన వీప్ మీద వేసుకొని దూరం తీసుకెళ్లి రక్షించాడు అనేది మాకు ఫోటోలు, వీడియోలు వచ్చేసినాయి మనకి. అంతేకాదు, ఒక కార్ డ్రైవర్, ముస్లిం కార్ డ్రైవర్, ఒక హిందూ మహిళ, ఆమె చెప్తుంది, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చింది, ఆమెను రక్షించింది ఆ ముస్లిం కార్ డ్రైవర్ అని. తల్లి, నువ్వు నీ పేరు చెప్పకు, నిన్ను రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని. అట్లా నేను బతికిపోయానంటుంది ఆమె. ఇక్కడ హిందూ ముస్లిం సమస్య ఎక్కడ కనపడుతుంది? నిజానికి కాశ్మీరీలందరూ ముస్లింలు. వాళ్ళ జీవితం అంతా పర్యాటకుల మీద ఆధారపడి ఉంది. పర్యాటకులు లేకపోతే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్లకు సామరస్యం అవసరం. పర్యాటకులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రావడం వాళ్ళ అవసరం. అది వాళ్ళ జీవితం, వాళ్ళకు భక్తి, వాళ్ళకి తిండి పెట్టేది. అవును. ఇప్పుడు గత కొంతకాలంగా చక్కటి పరిస్థితులు ఉన్నాయి కాశ్మీర్ లో, జీవనోపాధి మెరుగైంది, టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. మరి ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఈ ఘటన జరగటం అనేది వాళ్ళ జీవితాల్లో పిడుగు లాంటిది. వాళ్ళకి ఇప్పుడు ఉపాధి లేకుండా పోతుంది. అందుకని వాళ్ళకు హిందూ ముస్లిం కొట్లాటలు అక్కడ ప్రజలకు అవసరం లేదు. స్వయంగా కూడా కాశ్మీరీ ముస్లింలందరూ మొదటి నుంచి సూఫీ సంస్కృతి ప్రభావంలో ఉన్నవాళ్ళు, మత విద్వేషాలకు దూరం. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ అవసరం కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తేనే వాళ్ళకు బతుకు. అందుకని హిందూ ముస్లిం విద్వేషాలకు వాళ్ళకు స్థానం లేదు. టెర్రరిస్టులు వస్తే వాళ్ళకి నష్టం.
టెర్రరిజం వల్ల వాళ్ళ భుక్తి దెబ్బతింటది. టెర్రరిజానికి కూడా కాశ్మీరీ ప్రజానికం వ్యతిరేకం. ఈ అంశాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని బయట నుంచి ఇప్పుడు ఎవరో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తే తప్పు. అంతేకాదు, ఘటన జరిగిన మరుక్షణం అక్కడి నుంచి పర్యాటకులందరూ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. బస్టాండ్లకి, రైల్వే స్టేషన్స్ కి, విమానాశ్రయాలకి పోయే ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అందరూ ముస్లిమ్స్ డబ్బులు తీసుకోకుండా బస్టాండ్కి, ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి చేర్చారు. ఇది కూడా ప్రయాణికులే మొత్తం మనకు సోషల్ మీడియాలో చెప్తున్నారు, టీవీల్లో వచ్చింది, వార్తలు వచ్చినాయి. అంటే దాడికి గురైనటువంటి పర్యాటకులను ఆదుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. ఇక్కడనే ఒక బాధాకరమైన అంశం కనబడుతుంది. సాధారణ కార్మికులుగా ఉన్న హార్స్ రైడర్స్, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు హిందూ ముస్లిం చూడకుండా పర్యాటకులను రక్షించేందుకు ఉచితంగా వాళ్ళని తీసుకెళ్లి గమ్యస్థానం చేర్చారు. కానీ విమానయాన సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయండి? విమానయాన సంస్థలు ఏవి ముస్లింల చేతుల్లో లేవు, హిందువుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పర్యాటకుల అత్యధికులు హిందువులే. కానీ విమానయాన సంస్థలు చేసిన పని ఏమిటి? 6,000 ఉన్నటువంటి టికెట్ను 60,000 చేశారు. సిగ్గుపడాలి. ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఎదుర్కొనేటువంటి మామూలుగా ఇల్లు కాలుతుంది అంటే ఇంటి పక్కోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు, కులం, మతం, ప్రాంతం అన్ని పక్కన పెట్టి, గతంలో ఇంటి పక్కోళ్ళతో ఏమైనా తగాదాలు ఉన్నా అది కూడా పక్కన పెట్టి రక్షించే ప్రయత్నం చేస్తుంటారు. అది భారతదేశ సంస్కృతి, భారత ప్రజల భావన, స్నేహభావం, పక్కోళ్ళని ఆదుకోవాల్సిన భావం. మరి కాశ్మీర్ లో కూడా ఒక ఆటో డ్రైవర్ ప్రదర్శించాడు, హార్స్ రైడర్ ప్రదర్శించాడు, క్యాబ్ డ్రైవర్ ప్రదర్శించాడు. వారికి ఉన్న సామాజిక స్పృహ ఈ విమానయాన సంస్థలకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వేల కోట్లకు అధిపతులు, వాళ్ళు మాత్రం ప్రజలను ఆదుకోవడం కాదు, సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ఎంత బాధాకరమైన విషయం. అందుకని ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ బూచి చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పు, ఎవరో మతం పేరు మీద ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసినా తప్పు. అసలు భారతదేశ గడ్డ మీద ఉగ్రవాదులకు స్థానం ఎట్లా వచ్చింది? దీని మీద లోతైన విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి ఉగ్రవాద దాడులకు అవకాశం లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తే అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, భారతదేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఆ స్పందన అవసరం. ఇప్పుడు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ మధ్య ఒక ఈవెంట్ ని అడ్రస్ చేస్తూ అక్కడ ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడారు. ఈ ఉగ్రవాద దాడి, పెహల్గాం దాడి అత్యంత విచారకరం, పారదర్శకంగా విచారణ జరగాలి, విచారణను కూడా ఎదుర్కొంటాము. మన దేశం ఈ ఉగ్రవాద దాడితో నిందను మళ్ళీ ఇంకొకసారి మోయాల్సి వచ్చింది. ఇటువంటి నిందల్ని శాశ్వతంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుత దేశంగా మనం ముందుకెళ్ళాలి. ఈ వ్యాఖ్యల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం సుదీర్ఘకాలం పాకిస్తాన్ అమెరికాకు పావుగా ఉపయోగపడ్డది, సిఐఏకు కేంద్రంగా పనిచేసింది, భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా పాకిస్తాన్ని ఎగదూసింది సుదీర్ఘకాలం స్వతంత్ర భారతదేశం వ్యతిరేకంగా. ఆ సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్టులను తయారు చేసే వేదికగా కూడా మారింది. టెర్రరిస్టులను తయారు చేసింది, ప్రోత్సహించింది. పాకిస్తాన్కి ఆ బాధ్యత ఉంది, తప్పు చేసింది. అయితే కాలక్రమంలో పాకిస్తాన్కి కూడా ఎంతకాలం ఈ పని చేయగలుగుతుంది అమెరికా కోసం? ఇప్పుడు పాకిస్తాన్లో నిరుద్యోగం పెరిగింది, నిరక్షరాస్యత పెరిగింది, అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. మరి అంతర్గతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉంటుంది. పాకిస్తాన్ ప్రజల్లో కూడా పునరాలోచన, అసలు ఈ పాలకులు ఎటుపోతున్నారు? ఇస్లామిక రాజ్యం పేరుతో, సైనిక నియంత్రణ ఆధిపత్యం పేరుతో ఎటుపోతున్నారు? మన దేశంలో మన సమస్యల పరిష్కారం ముఖ్యం, భారతదేశంతో తగాదా మనకు ముఖ్యం కాదనే భావన పాకిస్తాన్ ప్రజల్లో కూడా చైతన్యం పెరిగింది. అందుకే మీరు చూడండి, స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత తొలి ప్రభుత్వం కొంచెం స్వాతంత్రోద్యమ వారసత్వానికి అనుగుణంగా వ్యవహరించింది. కానీ క్రమంగా మతోన్మాదులు లేదా సైనికులు డామినేట్ చేశారు. పాకిస్తాన్ అమెరికాకు పావుగా మారింది. కానీ ఈ మధ్య కాలంలో ఒక క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, ఆయన పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి చూడండి, భారతదేశంతో స్నేహం చేయాలి, పాకిస్తాన్ ప్రజల సమస్యల పరిష్కారం మనకు ముఖ్యం అనే వైపు తీసుకున్నాడు.
సైన్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. దాంతో సైన్యం కూడా కన్నెర్ర చేసింది, ఆయన్ని కూడా జైలుకు పంపింది, పదవి భ్రష్టుని చేసింది. అయినా ఆయన వెనకాడలేదు. పాకిస్తాన్ ప్రజలు ఆయనకు అండగా వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇదొక మంచి పరిణామం. భారతదేశం దాన్ని ఎంకరేజ్ చేయాలి. పాకిస్తాన్లో ఇస్లామిక్ రాజ్యానికి వ్యతిరేకంగా, సైనిక నియంత్రణకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక ప్రజాస్వామ్య భావన వస్తున్నప్పుడు, ఒక సెక్యులర్ భావన డెవలప్ అవుతున్నప్పుడు మన పొరుగు దేశంలో ఇలాంటి మంచి పరిణామాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అది మనకు కూడా ఉపయోగం. పొరుగు దేశంలో ప్రజల్లో సరైనటువంటి భావన వస్తే, శత్రుభావన తగ్గి స్నేహభావం పెరిగితే మనకు కూడా ఉపయోగం. అది పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా, భూటాన్ అయినా మనకు కూడా ఉపయోగం. ఆఫ్ఘనిస్తాన్ అయినా మనకు కూడా ఉపయోగం. ఎప్పుడైనా పొరుగు దేశాలతో స్నేహంగా ఉంటే మనం మన బడ్జెట్లో సైన్యం మీద, యుద్ధ అవసరాల మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గించవచ్చు. ఎందుకంటే శాంతియుత వాతావరణం ఉంటుంది. మన దగ్గర నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక అభివృద్ధి, ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. పొరుగు దేశాలతో మనకు శత్రుభావన పెరిగితే మన వనరుల్లో ఎక్కువ భాగం ఆయుధాల మీద పెట్టాల్సి వస్తుంది. అది మనకు నష్టం. అందుకని ఏ దేశమైనా పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలని కోరుకోవాలి. మనం కూడా కోరుకోవాలి, పాకిస్తాన్ కూడా కోరుకోవాలి. ఇందుకు అనుగుణమైన వాతావరణం ఏ మేరకు పెరిగినా మనం దాన్ని స్వాగతించాలి. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే వీరయ్య గారు, మిలిటెంట్ దాడులకు సంబంధించి ఎక్కువగా నష్టపోతుంది పాకిస్తాన్ లో కూడా. అంతర్గతంగా మిలిటెంట్ దాడులు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మొత్తం సమాజం మీద పెహల్గాం దాడి అనేది అత్యంత అమానవీయ ఘటన కావచ్చు, పాకిస్తాన్ మూలాలు ఉండొచ్చు ఉగ్రవాదులకి, కానీ మొత్తం పాకిస్తాన్ సమాజం మీద రుద్ది చూడటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ ఒక బూచిని చూపించి ఇక్కడ మన అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఎవరు చేసినా తప్పు. అందుకని సమస్యను మొత్తం పాకిస్తాన్ చుట్టూ తిప్పటం, లేదా పాకిస్తాన్ ప్రజలందరినీ ఒకే ఘాటున కట్టడం, రెండు తప్పే. ఇప్పుడు జరగాల్సింది, మన దగ్గర ఉగ్రవాద దాడికి స్కోప్ ఇచ్చింది ఏమిటి? అయిపోయింది అనుకున్న చోట ఉగ్రవాద దాడి ఎందుకు జరిగింది? దీని మీద లోతైన విచారణ జరగాలి. అసలు లోతైన విచారణ జరగకుండానే మరుక్షణం నుంచి అయితే పాకిస్తాన్ బూచిగా చూపించడం, లేకపోతే హిందూ ముస్లిం సమస్యగా చిత్రీకరించడం, ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేసే పని తప్ప నువ్వు అసలు విచారణ జరపలేదు, లోతైన పరిశీలన చేయలేదు. ఇమ్మీడియట్ గా నువ్వు ఒక బూచిని ఎట్లా వెతుక్కుంటావు? అయితే ఒక దేశాన్ని వెతుక్కుంటావు బూచిగా, లేదా ఒక మతాన్ని వెతుక్కుంటావు. ఇది స్వార్థ ప్రయోజనాలతో అవుతాయి తప్ప నిజంగా సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడదు. చైనా కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేసింది. ఇదే అంటే ఈ పాయింట్ ని, అంటే పారదర్శకంగా విచారణ జరగాలి, అన్ని గమనిస్తున్నాము అని ఇవాళ పత్రికల్లో కూడా మనం చూసాము ఈ వార్త. అంతే కదా. జనరల్ గా చైనా తొందరపడి ఏ విషయంలోనూ స్పందించదు. ఈవెన్ అమెరికాతో సమస్య వచ్చినా తొందరపడి స్పందించదు. చాలా ఆచి తూచి స్పందిస్తూ ఉంటది. మనకు చైనా కూడా పొరుగు దేశం, పెద్ద దేశం. చైనా, భారతదేశం, రష్యా స్నేహభావంతో ఉంటే ప్రపంచంలో మనల్ని ప్రశ్నించగలిగినోడు ఉండడు. రష్యాకు ఉక్రెయిన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో చూస్తున్నాం మనం. భారతదేశం, చైనా, రష్యా పాలకులు పరస్పరం సంప్రదించుకుంటూ జాగ్రత్తగా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని చూస్తున్నారు. దాంతో ప్రపంచం అంతా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో పడిపోయింది. ఎందుకంటే పెద్ద జనాభా ఉన్న దేశాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ఒకదానికొకటి పొరుగు దేశం. ఈ మూడు దేశాలు ఒకే మాట ఒకే బాటగా నిలబడితే మనకు పెద్ద స్ట్రెంగ్త్. అంతేకాదు, చైనా మనకు పొరుగు దేశం. రష్యా అనేక దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థకు, భారత సైనిక వ్యవస్థకు, రష్యాకు మధ్య ఉన్నటువంటి బంధం అసాధారణమైన బంధం. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విషయం చెప్పాడు. ఈ బంధం విడదీయరాని బంధం అని, దశాబ్దాల బంధం అని. దశాబ్దాల బంధం అనడంతో ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి మనం. అక్కడ సోవియట్ యూనియన్ లో ఉన్నప్పటి నుంచి ఉన్న బంధం, అక్కడ కమ్యూనిస్టు పాలన, సోషలిజం ఉన్నప్పటి నుంచి బంధం. ఇప్పుడు పాలకులు మారిపోయి ఉండొచ్చు, వ్యవస్థ మారిపోయి ఉండొచ్చు, కానీ అప్పటికీ ఇప్పటికీ కూడా రష్యాతో భారత ఆర్థిక వ్యవస్థకు, భారత సైనిక వ్యవస్థకు ఉన్నటువంటి బంధం మాత్రం బలమైన బంధంగానే ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుర్తు చేశాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చైనాతో, రష్యాతో మనకున్న అనుబంధం, ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎవరో అమెరికా, చాలా దూరంగా ఉన్న అమెరికా ఎగదొస్తే మనం ఎగిరిపడితే మనకు నష్టం. రేపు నిజంగా ఏదన్నా యుద్ధమే వస్తే ఎవరు లాభపడతారు? అమెరికా ఆయుధాలు అమ్ముకొని లాభపడుతుంది, కానీ యుద్ధక్షేత్రం అమెరికా కాదు, భారతదేశం అవుతుంది.
నష్టపోయేది మనం. బాంబులు పడితే మన మీద పడతాయి, మనం బాంబులు కొని పాకిస్తాన్ కి అమ్ముతుంది. అంతే, ఎవరు కొంటే వాళ్ళకి అమ్ముకుంటారు. ప్రపంచంలో ఆయుధ వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంది అమెరికా. ఆయుధాలు ఎంత బాగా అమ్ముడుపోతే అది అంత పచ్చగా ఉంటుంది. అవి కొనుక్కొని మనం యుద్ధంలో ఎంత కూరుకుపోతే మనం అంత నష్టపోతాం. అందుకని అమెరికా ఎత్తుగడలకు మనం బలి కాకూడదు. మనం ఎప్పుడు కూడా మన దేశ ప్రయోజనాలు ఏమిటి, పక్క దేశం ప్రయోజనాలు, ఇంకెక్కడో ఉన్న దేశం ప్రయోజనాలు మనకెందుకు? మన దేశంలో మన ప్రయోజనాలు ఏంటి, మన ప్రజల ప్రయోజనాలు ఏంటి, మనకు శాంతియుత వాతావరణం కావాలి, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. నిన్నగాక మొన్న బడ్జెట్ కు ముందు రోజు ఎకనామిక్ సర్వే రిపోర్టు పార్లమెంట్లో పెట్టారు. ఎకనామిక్ సర్వే ఎవరి పర్యవేక్షణలో జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో జరిగింది. ఆ రిపోర్ట్ను ఎవరు పెట్టారు పార్లమెంట్లో? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే పెట్టారు. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది? 5 సంవత్సరాల నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ దెబ్బతిన్నది, ధరలు విపరీతంగా పెరిగినాయి అని, ప్రజల నిజ వేతనాలు పడిపోయినాయి అని, ఇవన్నీ అఫీషియల్ రికార్డ్ పార్లమెంట్ ముందు పెట్టారు. నిరుద్యోగం పెరిగింది అని, ఇవన్నీ. అదే ఎకనామిక్ సర్వే ఇంకోటి చెప్పింది, మన పక్కనున్న పొరుగు దేశం చైనా తన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం అన్ని చర్యలు తీసుకుంది అని, ఆ దేశంలో ఉన్న ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసింది, స్వదేశీ మార్కెట్ను పెంచుకునే ప్రయత్నం చేసింది అని, రానున్న రోజుల్లో మనకు కూడా ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది అని, మనం కూడా స్వదేశీ మార్కెట్ను పెంచుకోవాలి అని. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఈ దేశంలో శాంతియుత వాతావరణం కావాలి, ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకోవాలి. రేపు ప్రపంచంలో మన సరుకులు అమ్ముడుపోకపోతే ఇక్కడనే సరుకులు అమ్ముడుపోయే వాతావరణం మనం తెచ్చుకోవాలి. కాబట్టి మనకెవరితోనూ యుద్ధం మంచిది కాదు, ఎవరితోనూ శత్రుత్వం మంచిది కాదు. మన దేశంలో మన పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడం మీద మనం దృష్టి పెట్టాలి. అమెరికా ఎగదోస్తే మనం ఎగిరే పరిస్థితి ఉండకూడదు, ఎవరు ఎగదోసినా ఎగిరే పరిస్థితి ఉండకూడదు. ఇది ఇప్పుడు భారతదేశ ప్రజలందరూ ఆలోచించాలి, పార్టీలన్నీ ఆలోచించాలి, మన ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు ఈ పెహల్గాం దాడికి సంబంధించి ఏ దాడి జరిగినా భారతదేశంలో మూలాలు పాకిస్తాన్ నుంచే ఉండడం మనం చూస్తున్నాము. ఈ దాడికి సంబంధించి కూడా లష్కరే తైబా అనుబంధ సంస్థ TRF ఈ ఘాతుకానికి మేమే పాల్పడ్డామని మొదట ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్ గా మేబీ ఇక్కడ నుంచి భారత్ నుంచి వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతను చూసిన తర్వాత మా నెట్వర్క్ హ్యాక్ అయింది, మేం కాదు ఈ ఘాతుకానికి పాల్పడింది అని బుకాయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. మొత్తం మీద ఈ పాక్ మూలాలు ఉన్నాయి, పాక్ టెర్రరిజమే అని చెప్పేసి మనం క్లియర్ గా ఒక ఐడెంటిఫై అయితే చేయగలిగాము. కానీ దానికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక 5 డెసిషన్స్ తీసుకుంది, మెయిన్ గా పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తూ. అందులో సింధు జలాల ఒప్పందానికి సంబంధించి సింధు జలాల ఒప్పందం రద్దు, ఇది పాకిస్తాన్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? మొదటి అంశం, పాకిస్తాన్ మూలాలు ఉండేందుకు అవకాశం కొట్టిపడేయలేం. ఎందుకంటే నేను చెప్పాను, సుదీర్ఘకాలం అమెరికా కోసం CIA కేంద్రంగా అది పనిచేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. అయితే ఇప్పుడు అదే పాకిస్తాన్ ప్రభుత్వం డిజోన్ చేసుకుంటోంది, అది మనకు ఒక అడ్వాంటేజ్, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మొదటి అంశం. రెండవది, ఉగ్రవాద సంస్థ ముందు మేమే చేశామన్నది. మొత్తం ప్రపంచంలో వచ్చే వ్యతిరేకత, భారతదేశం నుంచి వస్తున్న వ్యతిరేకత, పాకిస్తాన్ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ చూసి ఒక అడుగు వెనకేసి బుకాయించవచ్చు. ఇప్పుడు అది కూడా మనకు ఒక సానుకూల అంశం, మన విజయం అనుకోవాలి. అది అంతే కదా, మన విజయం అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మనకు వస్తున్న మద్దతుకు ఒక అడుగు అది వెనక్కేయాల్సి వచ్చింది అనుకోవాలి, దాన్ని కూడా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారు, వాళ్ళ సలహాలు తీసుకున్నారు, అఖిలపక్షం మీకు అండగా ఉంటాం. కానీ ఈ ప్రశ్నలన్నీ అఖిలపక్షం కూడా వేసింది. మరి ప్రభుత్వం అఖిలపక్షానికి ఇంకా సమాధానం చెప్పలేదు, భారత ప్రజలకు ఇంకా చెప్పలేదు. ప్రభుత్వం నుంచి కూడా సమాధానాలు అవసరం. అయితే ఇప్పుడు సింధు నది నీటిని ఆపాము అన్నారు. ఓకే, ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది, అది ఉపయోగపడితే మంచిదే. పాకిస్తాన్ని ఒక అడుగు వెనక్కి నెట్టి దారికి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే మంచిదే. చూద్దాం. అవన్నీ మనం బయట ఉండి సాధారణ ప్రజలు, ప్రతిపక్షాలు వెంటనే ఇది రైటు రాంగు అని చెప్పగలిగే చర్యలు కాదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది, వాళ్లకు అధికారులు, నిఘా విభాగం, అనేక సలహాదారులు ఉంటారు. కాబట్టి ఈ చర్య తీసుకుని ఉండొచ్చు. అది మంచి ఫలితాలు ఇస్తే మంచిదే. కానీ అన్నిటికంటే కీలకమైంది, నువ్వు ఏ విచారణ జరపకుండానే ఒక దేశాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు, ఒక మతాన్ని టార్గెటెడ్ గా క్యాంపెయిన్ చేసినా ఫలితం ఇవ్వదు. లోతైన విచారణ చేసి అసలు కారణాన్ని పట్టుకుంటే పరిష్కరించడం ఈజీ అవుతుంది. ఆ వైపు ప్రభుత్వం దృష్టి ఎక్కువ సారించాలి. ఇప్పుడు ఈ సింధు జలాల రద్దు
కాకుండా ఇంకొక 4 డెసిషన్స్, అంటే అటారీ సరిహద్దు మూసివేత కావచ్చు, పాక్ దౌత్య కార్యాలయాల సిబ్బందిని తగ్గించడము, పంపించి వేయడము, కొంతమంది వీసాలు రద్దు చేసి వాళ్ళ అనుమతులను కూడా, పర్యాటకుల అనుమతుల్ని తాత్కాలికంగా ఇచ్చే వీసాలు. సో ఇవన్నీ సంబంధించి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు పాకిస్తాన్ మీద? సాధారణంగా పొరుగు దేశం ప్రమేయం ఉన్నది ఇలాంటి సందర్భాల్లో అని అంచనాకు వచ్చినప్పుడు ఎవరైనా మినిమం ఈ పనులు చేస్తారు. దారులు మూసేయటం, వీసాలు రద్దు చేయడం, టెంపరీ వీసాలు, విదేశాంగ కార్యాలయాల్లో ఉన్న సిబ్బందిని తగ్గించడం, వెనక్కి రప్పించడం, ఇక్కడ ఉన్న పంపించడం, ఇలాంటి మినిమం చర్యలు ఎవరైనా తీసుకుంటారు. దాంతోనే సమస్య పరిష్కారం అవుద్ది అని అనుకోలేము, అది చెయ్యొద్దు అని చెప్పలేము. కానీ మినిమం చర్యలు అవి చేస్తూ ఉంటారు. ఈ మినిమం చర్యలు కాకుండా ఇంకే ఆప్షన్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నేను ఇప్పటికే చెప్పాను ఒక విషయం. ప్రభుత్వం తక్షణం లోతైన విచారణ చేసి కారణాలు ఏమిటో చూడాలి. ఇప్పుడు నిఘా విభాగం హెచ్చరికలను కూడా నెగ్లెక్ట్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు లోతైన విశ్లేషణ చేయాలి. ఇవి నిఘా విభాగం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని తీసుకోవాలి. అసలు ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజమే అయితే అసలు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఎందుకు వైఫల్యం ఉందో చూడాలి. రక్షణ శాఖ కూడా వెనక్కి తిరిగి పరిశీలించుకోవాలి, ఆత్మవిమర్శనాపూర్వకంగా చూసుకోవాలి. మేము పోయాము, సర్జికల్ దాడులు చేసామని పెద్దగా చెప్పుకున్న పాలకులు, నీ సర్జికల్ దాడులని ఏమైంది? ఎందుకు వచ్చింది ఈ ఉగ్రవాద దాడి? అందుకని లోతైన విచారణ లేకుండా తాత్కాలిక చర్యలు ఏం తీసుకున్నా, తక్షణ చర్యలు ఏం తీసుకున్నా అవేవి సమస్య శాశ్వత పరిష్కారానికి తోడ్పడవు. అందుకని ఇప్పుడు తీసుకున్న చర్యలు తీసుకున్నారు, అవి జనరల్ గా చేస్తుంటారు, మంచిదే. కానీ ఈ లోతైన విచారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఐఏ విచారణ చేపట్టింది, ఈ ఉగ్రవాదుల్ని వేటాడే పనిలో ఉంది. ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేయడం కావచ్చు, సీరియస్ గా ఒక యాక్షన్స్ తీసుకోవడం. ప్రైమ్ మినిస్టర్ కూడా చాలా సీరియస్ గా మాట్లాడారు, సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాం, సూత్రధారులనే కాదు పాత్రధారుల్ని, సూత్రధారుల్ని అందరినీ, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని. సో మొత్తం మీద విచారణ ఏ రకంగా సాగే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో ఉన్న వ్యక్తులుగా చెప్పబడుతున్న వాళ్ళ ఇండ్లు ధ్వంసం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇండ్లు ధ్వంసం చేస్తే ఉగ్రవాదం ఆగదు. చిన్న ఆస్తి, అది వాళ్ళకి లెక్క కూడా కాదు. ఉగ్రవాదులకు ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ ఉంటుంది వాళ్ళకు. అసలు ఉగ్రవాదులను ఎవరిని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఇది సీరియస్ గా మనం పరిశీలించాలి. అయితే కొంత సమాచారం అందింది అనే వార్తలు మాత్రం వస్తున్నాయి, ట్రేస్ అవుట్ చేయాల్సి ఉంది, ఎక్కడ ఉన్నారో తెలిసింది అనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజాలు ఎవరిని ఇంతవరకు పట్టుకోలేదు. రెండోది ఏమిటి, ప్రభుత్వం మా దగ్గర సమాచారం ఉంది అని అంటున్న సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మిలిటరీ నుంచి వచ్చిన సమాచారం ప్రధానంగా కాదది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అక్కడి నుంచి వస్తున్న సమాచారం కాదది. ప్రధానంగా వీళ్ళు చెప్తున్న సమాచారం అంతా ఈ ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో కూడా వస్తున్న అంశాలు, జనం మామూలుగానే వీడియోలు తీస్తున్నాయి. ఆ వీడియోల ఆధారంగా సంపాదించేటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అది డెఫినెట్ గా ఉపయోగమే. కానీ ప్రభుత్వం వైపు నుంచి, నిఘా విభాగాల నుంచి వచ్చేటువంటి సమాచారం ఇంతవరకు అయితే ప్రభుత్వం పలానా నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర వచ్చింది, మేము పట్టుకుంటున్నాం అనేది చెప్పలేకపోతుంది. అది 2 కారణాలు కావచ్చు. ప్రభుత్వానికి అలాంటి సమాచారం అంది ఉండకపోవచ్చు, ఇంకా లోటు ఉండి ఉండొచ్చు, లేదా వచ్చిన రక్షణ అవసరాల రీత్యా ఇంకా ఉగ్రవాదులను సరిగ్గా పట్టుకోవడం కోసం తొందరపడి సమాచారం బయటికి చెప్పొద్దు అనే కారణం కూడా కావచ్చు. ఏ కారణమైనా బేసిక్ గా మనం ఆశించాల్సింది లోతైన విచారణ, అసలు కారణాన్ని ప్రభుత్వం పట్టుకోవటం. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకునే సోయి పక్కన పెట్టాలి. ఇప్పటిదాకా అట్లా జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్పృహ ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాకుండా దేశ భద్రత, దేశ రక్షణ, దేశ ప్రజల ప్రయోజనం, దేశ సమగ్రత, ఈ సోయి పాలకులకు అవసరం. ఆ వైపు నిజాయితీగా ప్రయత్నం చేయాలని మనం అందరం కోరుకోవాలి. ఇక్కడ వీరే గారు ఇంకొక విషయం, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పైన చాలా వివాదాస్పదమైంది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు దగ్గరగానే ఈ పెహల్గామా అటాక్ కూడా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం లోతుగా విచారణ చేసి వాస్తవాలు బయట పెడితే తప్ప మనం వ్యాఖ్యానించలేము. ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలను బట్టే స్పందించడం అనేటువంటిది చాలా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మీడియాను కూడా నమ్మడానికి అవకాశం లేని దుస్థితి ఏర్పడింది. నేను ఒక మీడియా పర్సన్, ఓ పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. నేను
నేను రోజు విశ్లేషణలు అంటే చేస్తున్నాను. మనం వార్తలు మీడియాలో చూసి తెలుసుకుంటాం, కానీ ఇప్పుడు ఆ వార్తలే నమ్మే పరిస్థితి లేదు. నేనున్న మీడియానే నేను ప్రశ్నించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతాం. ఎందుకంటే మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరిగింది. ఒకప్పుడు మీడియా ప్రజాస్వామ్యానికి 4వ మూలస్తంభం అనే పేరు సంపాదించుకున్నది. అది తరతరాలుగా మీడియా నిర్వర్తించిన పాత్రతో వచ్చినటువంటి ఒక గొప్ప పేరు మీడియాకి, స్థానం. ఆ స్థానాన్ని ఇప్పుడు మీడియా నిలబెట్టుకోలేకపోతుంది. ఎందుకంటే మీడియా స్వతంత్రతను పక్కన పెట్టి ఇప్పుడు కార్పొరేట్ కబంధ హస్తాల కిందకి మీడియా పోతుంది. 40% ఇండియన్ మీడియా కార్పొరేట్ సంస్థల చేతికి పోయింది అనేది అందరికీ తెలిసిన విషయం. మిగతా మీడియాలో కూడా కార్పొరేట్ పట్టు పెరుగుతోంది అనేది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత మీడియాలో డెమోక్రటైజ్ అవుతున్నది అని అంటే అగైన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారానే జరుగుతాం. అయితే బాధాకరమైంది ఏంటి అంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావం యూట్యూబ్స్ మీద పడుతుంది, సోషల్ మీడియా కూడా మీద కూడా పడుతుంది. అందుకని ఇప్పుడు ఏమైనా డెమోక్రటిక్ వాతావరణం మీడియాలో కాపాడగలుగుతున్నామంటే ప్రజలకు ఎంతో కొంత అలాంటి డెమోక్రటిక్ స్పేస్ దొరుకుతోంది అని అంటే మళ్ళా సోషల్ మీడియా ద్వారా. ఈ పాజిటివ్ అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి వార్తలను బట్టి ఇమ్మీడియట్ గా నిర్ధారణకు రాలేదు. కొంచెం లోతుగా పరిశీలించిన తర్వాతనే మనం స్పందించవచ్చు. ఇక శాంతి చర్చలు ఒకవైపు అయితే యుద్ధం మరొక వైపు. సమస్యకి ఏదైనా సమస్యకి పరిష్కారం అంతిమంగా యుద్ధం. అయితే ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక వస్తే ఏంటి వీరయ్య గారు? ఏ సమస్యకైనా అంతిమ పరిష్కారం యుద్ధం కాదు, ఏ పరిష్కారం యుద్ధం కాదు, ఆది పరిష్కారం కాదు, అంతిమ. జనరల్ గా దేశాలు అంతిమంగా నిర్ణయానికి వస్తుంటాయి కదా. అది ఏవో కొన్ని స్వార్థ ప్రయోజనాలతో ఏదో ఒక పక్షం ఎగదోసినప్పుడు వచ్చేటువంటి యుద్ధం. యుద్ధం ఎప్పుడు ప్రజలు కోరుకోవద్దు. యుద్ధం ద్వారా ప్రజలకు లాభం జరగదు, నష్టం జరుగుతుంది. యుద్ధం ద్వారా గెలిచిన దేశం ఓడిన దేశం రెండు ఈక్వల్ గా నష్టపోతాయి. జన నష్టం జరుగుతుంది, మిలిటరీ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, సంపద నష్టపోతాం. రెండు దేశాలకు గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్లకు నష్టం. అందుకని యుద్ధం ఎప్పుడూ కోరుకోకూడదు. మరి ఇప్పుడే కాదు, ఎప్పుడు కోరుకోకూడదు. ఇప్పుడు జరగాల్సింది లోతైన విచారణ ద్వారా అసలు కారణం పట్టుకొని దానికి అనుగుణమైనటువంటి సంప్రదింపులు, అంతర్గత చర్యలు, బాహ్య చర్యలు. ఒకవేళ విదేశీ వేలు ఉంది, ప్రమేయం ఉంది అనుకుంటే అప్పుడు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా యుఎన్ఓని ఇన్వాల్వ్ చేయొచ్చు, ప్రపంచ దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. అనేక దేశాలు ఇప్పుడు మనకు అండగా ఉన్నామని ప్రకటించాయి. ఆ అన్ని దేశాలను ఇన్వాల్వ్ చేయొచ్చు. ఆ విధంగా అనేక దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా ఐసోలేట్ చేయాలి. మన దేశంలో చిచ్చు పెట్టేందుకు ఏ దేశం ప్రయత్నం చేసినా ఆ విధంగా దౌత్యపరమైనటువంటి చర్యలు చాలా కీలకం. అంతర్గత కారణాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా కూడా తగు చర్యలు తీసుకోవాలి, భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ఇలాంటి ఉగ్రవాదులకు స్థానం దక్కకుండా చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి. ఒకవేళ యుద్ధమే కనుక వస్తే అనివార్యంగా భారత్ పాక్ల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయంటారు? ఎవరిది పై చేయిగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య వచ్చిన యుద్ధాల్లో ఎప్పుడు పాకిస్తాన్ గెలవలేదు, భారతదేశమే గెలిచింది. ఇది ప్రపంచం అంతా తెలుసు, పాకిస్తాన్ కు తెలుసు, భారతదేశానికి తెలుసు. రెండోది, ఇప్పటి వరకు వచ్చినటువంటి యుద్ధాలు వేరు, ఇప్పుడు యుద్ధం వస్తే పరిస్థితి వేరు. గతంలో జరిగిన యుద్ధాల్లాగే ఇప్పుడు వచ్చే యుద్ధం ఉంటుందనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఒక మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చేమో, రెండు పక్షాలుగా చీలిపోయి అనే వార్త. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఇప్పుడు భారతదేశం దగ్గర అణుబాంబు ఉంది, పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది. ఎవరు అణుబాంబు ప్రయోగించినా రెండు దేశాలు దెబ్బతింటాయి. ఎందుకంటే అణుబాంబు ప్రభావం అంతుంటది. ఇంకా జపాన్ మీద అణువాయుధం ప్రయోగించింది, జపాన్ నష్టపోయింది, అమెరికా నష్టపోలేదు. ఎందుకంటే అమెరికా ప్రజలు చాలా దూరంలో ఉన్నారు. కానీ మన పాకిస్తాన్ మన బార్డర్ కంట్రీ. నువ్వు బార్డర్ లో పాకిస్తాన్ లో వేసినా ఇండియా మీద కూడా దాని ప్రభావం ఉంటుంది, ఇండియాలో వేసినా పాకిస్తాన్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అణుధూళి ప్రభావం అంత ప్రమాదకరమైంది. అరే ఒకటి. అందుకని రెండు దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఎవరూ యుద్ధం కోరుకోవట్లేరని నేను అనుకుంటున్నాను. పైకి బెంకాలు ఎన్నైనా చెప్పచ్చు, డాంబికాలు పోవచ్చు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నైనా చేయొచ్చు, లేదా దౌత్యపరంగా ప్రదేశాలను హెచ్చరిక చేయడం కోసం మేము ఉన్నాం అనడం కోసం ఎన్నైనా అనొచ్చు. కానీ భారత ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు కోరుకోరు. పాలకులు కూడా యుద్ధం కోరుకుంటున్నారని నేను అనుకోను, భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పైకి ఎన్ని చెప్పినా. ఎందుకంటే రెండు దేశాలకు నష్టమే. అంతేకాదు
అంతర్జాతీయంగా పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యన వస్తే ఇది మీరు అన్నట్టు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేంత ప్రమాదకరమైనదిగా ఉంటుంది. అందుకని ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ యుద్ధం రావాలని కోరుకోదు. ఇలాంటి యుద్ధానికే అవకాశం ఉంటే ఏమైనా కోరుకుంటే అమెరికా ఒక్కటే కోరుకోదు. ఎందుకంటే ఆయుధ వ్యాపారంతోనే బతికేది అమెరికా. అందుకని వాళ్ళకు కుంపటి కావాలి, ఇప్పటికే 2 కుంపట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక కుంపటి ఓపెన్ అయితే వాళ్ళ ఆయుధ వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుంది. అందుకని అమెరికా తప్ప ఎవరు కోరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో కూడా అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. అందుకని ఆ రీత్యా చూసుకున్న అమెరికాకే ప్రయోజనం తప్ప ఇక్కడ యుద్ధం అంటూ వస్తే భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ మరి ఏ దేశానికి కానీ ప్రయోజనం కాదు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అగ్రరాజ్యం స్టాండ్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? యుఎస్ స్టాండ్ మనకి ట్రంప్ మనకి మద్దతు ప్రకటిస్తాడా? ఇక పోతే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఏ కంట్రీస్ మనకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉందంటారు? ట్రంప్ మద్దతు ప్రకటించడం కాదు, అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్ ఎగదోస్తాడు. ఆ ట్రంప్ ఎగదోస్తే మనం ఆ ట్రాప్ లో పడొద్దు అనేది నాకు. ట్రాప్ లో పడొద్దు. మనం మన దేశ ప్రయోజనాలు, మన ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడో ఉన్న అమెరికా ఎగదోస్తే మనం ఎందుకు రెచ్చిపోవాలి? మన పక్క దేశంతో మన ప్రయోజనాలు ఏంటియో మనం చూసుకోవాలి. ఆ వైపు మనం ఉండాలి. అందుకని నా ఉద్దేశం అయితే యుద్ధాన్నే కోరుకోవద్దు. యుద్ధం వస్తే ఎవరు ఏ పక్షం ఉంటారు, మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత అనే వైపు అసలు మన ఆలోచనలో ఉండొద్దన్న ప్రతి భారతదేశ భక్తుడు యుద్ధం రావద్దని కోరుకోవాలి. మనమంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి. దౌత్యపరమైన ఒత్తిడి పెంచాలి అంతర్జాతీయంగా అని కోరుకోవాలి. వీరయ్య గారు, బాధితుల ఆవేదన చూస్తే చాలా బాధ కలిగింది. ఎందుకంటే మహిళల ముందు తమ భర్తల ప్రాణాలు కోల్పోయి, పిల్లల ముందు తండ్రి ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి హృదయ విదారక ఘటనలు ఈ పెహల్గాం దాడిలో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా పెరికివేయాలి అని మన పాలకులు చెప్తూ ఉంటారు, చాలా స్పీచ్లు వింటుంటాం. కానీ ఆచరణలో ఎట్లాంటి ప్రయత్నం చేస్తే, ఎటువంటి స్టాండ్ తీసుకుంటే ముందు ఇటువంటి దాడుల నుంచి మనం సేఫ్ గా ఉండగలం, ఇటువంటి దాడులు జరగకుండా ఉండే అవకాశం ఉందంటారు? జమ్మూ కాశ్మీర్ లో స్వతంత్ర భారతదేశంలో మొత్తం పరిణామ క్రమాన్ని చూస్తే ఎప్పుడు అసంతృప్తి పెరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో. అక్కడున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయటం, ధరల సమస్య పరిష్కారం చేయడం, ప్రజల సమస్యను పరిష్కారం చేయడం కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడే అక్కడ ఉగ్రవాదం పెరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడైనా, లేదా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా, బేసిక్ గా అక్కడున్న ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజాస్వామ్య వాతావరణాన్ని, లౌకిక వాతావరణాన్ని కాపాడగలిగేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరిగినప్పుడు ఉగ్రవాదానికి అక్కడ స్థానం లభించలేదు. అట్లా కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడినప్పుడు అక్కడ యువతలో అభద్రతా భావం వచ్చింది. భారత పాలకుల మీద నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇగో ఈ వాతావరణాన్ని ఉగ్రవాద సంస్థలు వాడుకున్నాయి, విదేశీయులు కూడా వాడుకున్నారు. అప్పుడు మాత్రమే ఉగ్రవాదం అక్కడ స్థానం సంపాదించగలిగింది, పెరిగింది. అందుకని స్థానికంగా సమస్యలు పెరగకుండా చూసుకోవాలి, పరిష్కరించాలి. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కాశ్మీరీ ప్రజల్లో భారత ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితిని పాలకులు సృష్టించారు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం అయ్యే సమయంలో ఈ 2 రాజ్యాల మధ్య చర్చ జరిగేది. ఒక ఒప్పందం మేరకు భారతదేశంలో విలీనమైంది జమ్మూ కాశ్మీర్. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీరీ ప్రజలకు నమ్మకం వమ్ము చేసినట్టయింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన చర్య. కాబట్టి అక్కడ కాశ్మీరీ ప్రజల్లో యూత్లో ఒక అభద్రతా భావం పెరిగింది. రెండోది, మేమంతా ముస్లిమ్స్, స్వతంత్ర భారతదేశం లౌకిక దేశంగా ఉంటుందనే నమ్మకంతో మేము చేరుతున్నాం అన్నారు అప్పుడు జమ్మూ కాశ్మీర్ పాలకులు. పాకిస్తాన్లో చేరడానికి సిద్ధపడింది. పాకిస్తాన్ చెప్పింది మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్. బార్డర్, భారతదేశంతో ఉన్న బార్డర్ అంతా ఒక చిన్న 30 ఫీట్ రోడ్. పాకిస్తాన్కు డైరెక్ట్ బార్డర్ ఉంది. మీకు పాకిస్తాన్లో కలవాలి అని అంటే షేక్ అబ్దుల్లా నాయకత్వంలో జరుగుతున్న పోరాటం కూడా ముస్లింలు ఎవరు కూడా పాకిస్తాన్లో కలవమన్నారు. పాకిస్తాన్ ఇన్వేడర్స్ దాడి చేస్తే పాకిస్తాన్తో యుద్ధం చేశారు ఇదే కాశ్మీరీ ముస్లిమ్స్. రాచరికంతో కూడా పోరాడారు. మాకు ప్రజాస్వామ్యం కావాలన్నారు.
ఫైనల్ గా భారతదేశంలో విలీనం అన్నప్పుడు లౌకిక దేశంగా అంటున్నారు కాబట్టి మేము చేరతాం. అయితే మాకు భద్రత ఉండాలి, మా సంస్కృతికి మా లౌకిక విలువలకు భద్రత ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడేం జరిగింది? భారతదేశంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు హిందూ రాష్ట్ర అంటున్నారు, హిందూ మతరాజ్యం అంటున్నారు. దాంతో మైనారిటీల్లో అభద్రతాభావం, కాశ్మీరీ ప్రజల్లో అభద్రతాభావం వస్తుంది. దానికి తోడు మీరు ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఇవన్నీ కాశ్మీరీ యూత్లో అభద్రతాభావం పెరగడానికి దారితీసింది. ఈ సమయంలో మీరు చేసిన పని ఏంటి? ఉక్కుపాదం మోపారు. 6-7 మాసాల పాటు సైనిక రాజ్యంగా నడిపారు. దాన్ని మొత్తం కాశ్మీర్ను ఒక జైలుగా మార్చారు. ఇంటర్నెట్ కూడా లేకుండా చేశారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేశారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, భారతదేశ ప్రజలకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు అంత ప్రశాంత వాతావరణం ఏర్పడ్డది అంటున్నారు. అంటే మిలిటరీ ద్వారా, ఒక నిర్బంధం ద్వారా తాత్కాలిక ప్రశాంతత ఏర్పడి ఉండవచ్చు. నెవురుగప్పిన ఇప్పులాగా అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అక్కడ అంతకుముందే ఏర్పాటు చేసుకున్నటువంటి ఉగ్రవాద కేంద్రాలు తాత్కాలికంగా తలవంచి ఉండొచ్చు. వాళ్ళకి అక్కడ ఉన్న సమాచారం అంతా తెలుసు. అదే జరిగింది. అదంతా అంచనా వేసుకుని ఇప్పుడు దాడి చేశారేమో. అందుకని పాలకులు ఎప్పుడూ కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని కాదు, దేశ ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. మీ సంస్కృతికి భద్రత ఉంటుంది, మీ ఆస్తిపాస్తులకు భద్రత ఉంటుంది అనే గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు కాపాడుతామనే గ్యారంటీ ఇస్తే అప్పుడు వాళ్ళలో విశ్వాసం వస్తుంది. అక్కడ స్థానిక ప్రజల్లో విశ్వాసం చూరగొనగలిగితే ఉగ్రవాదులను వాళ్ళ దగ్గరికి రానియరు. ఎందుకంటే ఉగ్రవాద చర్యలు కాశ్మీరీ ప్రజల పొట్టగొడతాయి. పర్యాటకుల మీదనే ఆధారపడేటువంటి బతుకులు వాళ్ళే. వాళ్ళు ఉగ్రవాదానికి వ్యతిరేకం కాశ్మీరీ ప్రజలు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు జరిగింది అది. అందుకని భారతదేశంలో ఎవరికీ ప్రయోజనం కాదు ఇది ఉగ్రవాదం. ఇది గమనించి పాలకులు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. సో మొత్తం మీద ఈ ఫైనల్ గా ఈ పెహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్ సంబంధించిన ఈ వార్తలకు సంబంధించి పాకిస్తాన్ లో ఉన్న అంతర్గత పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు, ఎటువంటి కారణాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అనుకోవాలండి? ఒకటి, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పుడు చూస్తే మీరు పాకిస్తాన్ లో ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు, ప్రజాస్వామ్య హక్కుల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎందుకు పెట్టారు, మా నాయకుడు అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు. మిలిటరీ పట్టు విపరీతంగా ఉన్న పాకిస్తాన్ లో మిలిటరీ కూడా ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మన పొరుగు దేశంలో 2 దేశాలు ఒకేసారి ఏర్పడ్డాయి స్వతంత్ర దేశాలుగా. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు బలపడ్డాయి, పాకిస్తాన్ లో మతరాజ్యం విలువలు, నియంతృత్వ పోకడలు బలపడ్డాయి. అలాంటి పాకిస్తాన్ లో ఇప్పుడు మంచి పరిణామాలు మనం చూస్తున్నాం. ఇది మనకు ఉపయోగం. ఖచ్చితంగా పాకిస్తాన్ పాలకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి ఈ ప్రభావాలన్నీ పనిచేస్తాయి. అందుకని దౌత్యపరమైన ఒత్తిడి తేవడం కూడా ఇప్పుడు అవసరం. ప్రపంచంలో అనేక దేశాల మద్దతు కూడగట్టి దౌత్యపరంగా పాకిస్తాన్ పాలకుల మీద ఒత్తిడి పెంచితే పాకిస్తాన్ పాత్ర ఏ మేరకుంటే ఆ మేరకు పాకిస్తాన్ వెనక్కి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి అవకాశాలు ఇప్పుడు మనకున్నాయి. సో వీరయ్య గారు, ఏది ఏమైనప్పటికీ పెహల్గాం లాంటి దాడి ఘటనలు ఫ్యూచర్ లో మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ సమయంలో మీరు అన్నట్టుగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాకుండా అందరూ కలిసి సమైక్యతతో ఈ దాడిని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో అటువంటి ప్రయత్నాలు చేయాలని మనం అందరం కోరుకుందాం. చాలా చక్కగా వివరించారండి ఈ మొత్తం ఈ ఇష్యూ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్.